థ్యాంక్ యూ మదన్న. ఖచ్చితంగా మా మంత్లీ మీటింగ్ మేము ఆహ్వానిస్తాం. అదేవిధంగా రామన్నకు అంటే మీ అందరు కూడా తెలుసు, మనం ప్రతి పార్టీ ఆఫీసులో మహనీయుల జయంతి వర్ధంతులు చేసుకుంటామన్నా. అందులో మా కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ గారు పరిచయం చేసుకోండి. పులి రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో రేపు చాకల ఐలమ్మ గారి జయంతి కాబట్టి పార్టీ కార్యాలయంలో, హన్మకొండ పార్టీ కార్యాలయంలో ఉంటుంది. మీరు అందరూ కూడా హాజరు కావాలి. మరి రామన్న మాట్లాడక ముందు చిన్న రిక్వెస్ట్ అన్న, ఇంతకుముందు వాళ్ళందరి కోరిక మేరకు మీరందరూ కూడా వాళ్ళందరూ సీనన్న చెప్పినట్టు మెయిన్ పార్టీ మీటింగ్ కానీ ఎక్కువ మీ అందరినీ కలవాలి, ఫోటోలు దిగాలన్నారు. మీరు సూచనలు ఇచ్చిన తర్వాత అందరితో డివిజన్ల వారీగా 26 డివిజన్లు ఉన్నాయన్న, 5-5 నిమిషాలే మీకు చాలా ఇంకా సమావేశాలు, ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. అన్నను కూడా ఇబ్బంది పెట్టద్దు కాబట్టి కొంచెం సమయం మాకు కేటాయించాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు బై ఎలక్షన్లు కూడా వస్తాయి మన పక్క కాన్స్టిట్యున్సీలో. మా వాళ్ళందరూ కూడా ఏ ఊర్లో, గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఏ ఊర్లో బంధువులు ఉన్నారని రాసుకున్నారన్న. ఒకవేళ బై ఎలక్షన్స్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మా వాళ్ళు సైనికుల్లాగా స్వచ్ఛందంగా ఆ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దానికి పోయేదానికి ఉద్యమకారులాగా సంఖకు సంచేసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారన్న. కాబట్టి దెబ్బకు సంచేసుకొని పోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఏ గ్రామంలో ఎవరున్నారో రిలేటివ్స్ అన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా కూడా కొంచెం బలోపేతం చేయాలన్నారు. ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు నిజంగా కూడా మనం చేసినవి చెప్పుకోలే, అందులో నా తప్పు కూడా జరిగింది. కేటీఆర్ అన్న దగ్గర నుంచి చెప్తా, ఒక్క నిమిషం. కేటీఆర్ అన్న దగ్గర నుంచి ఒక్కొక్క నిమిషం, అదే 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 మాటలు కాదు చేతలలో చేద్దాం. రైట్ 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 కూర్చో అన్న, కూర్చో. రైట్ 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 అందరు ఆవేశంగా ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ అన్న, సోషల్ మీడియాను కూడా బలోపేతం చేయాలి. వాస్తవంగా నాకు దాని మీద నమ్మకం లేక నేను ఫెయిల్ అయినటువంటి విషయం. రామన్న కూడా చాలా సందర్భాల్లో నన్ను కొప్పడ్డాడు. తర్వాత ముగ్గురిని మొన్ననే కొలతం దిలీప్ గారికి పరిచయం చేయించారు. మన నుంచి ఒక ముగ్గురిని ఇక్కడ ట్రైనింగ్ ఇప్పిద్దాం. అదేవిధంగా మిగతా అన్ని పార్టీ బలోపేతం కోసం మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ సూచనలు ఇచ్చినా ఖచ్చితంగా గులాబీ కుటుంబ సభ్యులుగా, సైనికులుగా మేము పనిచేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. ఆగండి. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, పార్టీ ఆవిర్భావంలో కేసీఆర్ గారితో పాటు ఆనాటి నుంచి ఈనాటి వరకు కుడి భుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు వరంగల్ జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తన ఆలోచన విధానంతో పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన మాన్యులు శ్రీ శ్రీకొండ మధుసూనాచారి గారికి, గౌరవనీయులు మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక పైన ఆసీనులైన మరి యాదన్న, డిప్యూటీ మేయర్ సోదరుడు మసూదు, నయీము, అదేవిధంగా గౌరవనీయులైన కార్పొరేటర్లందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా మా తమ్ముడు వాసుదేవ్ రెడ్డి గారికి, ఇక ఈరోజు హన్మకొండ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మా ఆడబిడ్డలకు, అన్నాదమ్ముళ్లకు, మా లలితక్కకు, జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షురాలు, అదేవిధంగా మా అన్నదమ్ముళ్లకు